హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఇక ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కోనసీమ జిల్లాలోని ఎంతో ప్రత్యేకమైన దేవస్థానాన్ని అయితే మనమైతే ఈరోజు అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. అదే మన మందపల్లి శనీశ్వర ఆలయం, మందపల్లి మందేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఇక ఇప్పుడు ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి, ఈ టెంపుల్ పూజ టైమింగ్స్ ఏంటి అనేది అయితే ముందు చూద్దాం మనమైతే. ఇక ఈ టెంపుల్కి చేరుకోవాలంటే మాత్రం మీరైతే ముందుగా రాజమండ్రి కానీ అమలాపురం అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నానని అయితే మీరైతే చూస్తున్నారు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అమలాపురం బస్టాండ్లో అయితే ఉన్నాను. ఈ మందపల్లి శనీశ్వర ఆలయం రాజమండ్రి నుంచి 38 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 25 కిలోమీటర్లు, కాకినాడ నుంచి అయితే దాదాపుగా 70 కిలోమీటర్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్. రావులపాలెం నుంచి అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఈ దేవస్థానం అయితే. రావులపాలెం నుంచి కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక మీరు ఈ టెంపుల్కి ట్రైన్లో చేరుకోవాలనుకుంటే మాత్రం ముందుగా రాజమండ్రి కానీ లేకపోతే కాకినాడ కానీ చేరుకోవాల్సి ఉంటుంది. మీరు ఉండే సిటీ నుంచి మీకు ఏది దగ్గర అవుతుందో దాన్ని బట్టి మీరైతే ప్రిఫర్ అయితే చేయవచ్చు ట్రైన్కి అయితే రాజమండ్రి కానీ లేకపోతే కాకినాడ కానీ చేరుకోవచ్చు కంపల్సరీగా అయితే. ఒకవేళ మీరు రాజమండ్రి వరకు వస్తే మాత్రం రాజమండ్రి నుంచి అమలాపురం వైపు వెళ్ళే బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. రాజమండ్రి నుంచి అమలాపురం వైపు వెళ్ళే బస్సు ఎక్కి మందపల్లి శనీశ్వర టెంపుల్ అని చెప్తే వాళ్ళైతే దించుతారు అక్కడైతే. ఇక మీరు అమలాపురం చేరుకుంటే అమలాపురం నుంచి రాజమండ్రి వైపు వెళ్ళే బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ అయితే రాజమండ్రికి అమలాపురంకి మధ్యలో అయితే ఉంటుంది. సో మీరు అమలాపురం నుంచి వస్తే రాజమండ్రి బస్సు, రాజమండ్రి నుంచి వస్తే అమలాపురం బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కేసి ఎక్కడి నుంచి ఎక్కినా సరే మందపల్లి శనీశ్వర టెంపుల్ అని చెప్తే మాత్రం అక్కడ మధ్యలో అయితే దించేస్తారు వాళ్ళైతే టెంపుల్ దగ్గర. ఇక మీరు కాకినాడ వైపు నుంచి వస్తే మీకు రావులపాలెం బస్ దొరికితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. లేదంటే ముందుగా అయితే అమలాపురం అయితే చేరుకోవాల్సి ఉంటుంది. అమలాపురం నుంచి అయితే మీకైతే మందపల్లికి అయితే బస్సెస్ అయితే లభిస్తాయి. నేను అమలాపురం నుంచి అయితే వెళ్తున్నాను. నాకైతే పర్ పర్సన్ అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఆర్టీసీ బస్సులో. ఇక ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నదైతే అంబాజీపేట దాటాక అయితే కొత్తపేట దాటినాక అయితే మందపల్లి అయితే ఉంటుంది. ఇక నేనైతే ఈ టెంపుల్కి రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఆల్రెడీ వచ్చాను. కాకపోతే ఒక విషయంలో అయితే ఇబ్బంది కలిగి అయితే మళ్ళీ 1 మంత్ తర్వాత అయితే ఇది సెకండ్ టైం రావడం నేను. అయితే మీకు కూడా ఇబ్బంది కలగకుండా అయితే నేను ఇప్పుడైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరైతే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఈ టెంపుల్లో శనీశ్వర పూజ చేయించాలంటే మాత్రం కంపల్సరీగా అయితే 10 లోపు అయితే ఈ టెంపుల్కి చేరుకునేలా అయితే చూడండి. మార్నింగ్ 10 లోపు అయితే. ఎందుకంటే ఒకవేళ స్వామివారికి నైవేద్యం సమర్పించేశాక అయితే ఈ టెంపుల్లో అయితే ఎటువంటి పూజలు అయితే చేయరు. సో మీరైతే టెంపుల్లో శనీశ్వర పూజ చేయాలంటే మాత్రం కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ అయితే చేరుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను లాస్ట్ టైం అయితే టైం అయిపోయాక వచ్చేసి పూజ చేయకుండా అయితే వెళ్ళిపోయాను. చాలా బాధగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా అలా ఇబ్బంది పడకుండా ఉండడానికి మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరైతే ఒక జత బట్టలు అయితే స్పేర్గా అయితే పెట్టుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మీరు అక్కడ స్నానం చేసి అదే తడి బట్టలతో అయితే పూజ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ పూజ చేశాక మళ్ళీ అక్కడే స్నానం చేసేసి ఆ బట్టలు అయితే అక్కడే వదిలేసి మీరైతే తీసుకెళ్ళిన బట్టలు అయితే వేసుకొని అయితే రావాలి. అందుకోసమే ఒక జత బట్టలు అయితే స్పేర్గా అయితే తీసుకొని వెళ్ళండి కంపల్సరీగా అయితే. ఈ కోనసీమలో ఎర్లీ మార్నింగ్ తిరగాలంటే మాత్రం అసలు అద్భుతమని చెప్పాలి. ఆ పంట పొలాలు మధ్యలో కొబ్బరి చెట్లు, వాటిపైన మంచు కురుస్తూ చాలా అద్భుతమైన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా మీరు కూడా. లొకేషన్స్ అయితే అదిరిపోయాయి, అసలు మామూలుగా లేవు లొకేషన్స్ అయితే. ఇక ఈ టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే, పూర్వకాలంలో అశ్వత, పిప్పిలాదుల అనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను అయితే చంపేసి అయితే తినేసేవారు. ఇక అప్పుడు ఆ మునులందరూ కలిసి అక్కడే పక్కన పరమేశ్వరుని తపస్సులో నీలమై ఉన్న శనీశ్వరుని దగ్గరికి అయితే వెళ్ళి చెప్పుకుంటారనమాట, ఇలా ఈ రాక్షసులు అయితే మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పి. ఇక ఆ మునుల ఇబ్బందిని తెలుసుకున్న శనీశ్వరుడు అయితే ఆ రాక్షసులను హతమార్చి అసుర సంహారం వల్ల కలిగిన బ్రాహ్మణ హత్య పాతకాన్ని నివారించుకునేందుకైతే మందపల్లిలో శివాలయాన్ని అయితే ప్రతిష్ఠించి పూజలు అయితే చేశాడు. ఇక అప్పటి నుంచి ఆ ఆలయం అయితే శనీశ్వర ఆలయంగా గుర్తించబడింది. ఈ మందపల్లి శనీశ్వర ఆలయం విషయంకి వస్తే మాత్రం మిగతా శనీశ్వర ఆలయాల కంటే ఈ శనీశ్వర ఆలయం అయితే భిన్నంగా ఉంటుంది. వాస్తవానికైతే ఈ ఆలయం అయితే సోమేశ్వర ఆలయం అయినా సరే ఈ ఆలయంలో లింగాన్ని అయితే శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా అయితే ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి అయితే విముక్తి కోసం అయితే వేలాది మంది భక్తులు అయితే వస్తుంటారు. జాతక చక్రంలో శని సమస్యలు ఉన్నా సరే ఇక్కడైతే వచ్చి పూజలు అయితే చేస్తూ ఉంటారనమాట. ఇక ఏటా శ్రావణ మాసంలోనూ శని త్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి అయితే ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. శని త్రయోదశి నాడు మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చే భక్తులు అయితే చాలామంది అయితే వస్తూ ఉంటారనమాట. శనీశ్వరుడికి అయితే తైలంతో ఇక్కడ అభిషేకం చేసి నల్లటి వస్త్రాలు అయితే దానం చేస్తారు. కేసులు, శత్రువులు, రోగాలు, రుణాల నుంచి అయితే విముక్తి చేయాల్సిందిగా అయితే మొక్కుకొని వారి కోరికలు తీరిన తర్వాత మొక్కులను అయితే చెల్లిస్తూ ఉంటారనమాట. ఇక పూజకు కావాల్సిన సామాగ్రి, పూజ వివరాలు అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళాకైతే చెప్తాను.
అప్పటి వరకు అయితే మీరైతే వీడియో అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీలుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేసుకోండి. వీలుంటే మీరు కూడా ఒకసారి మందపల్లి మందేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి రావడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. చాలా మంచి టెంపుల్, చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అయితే. ఇప్పుడు మనం చూస్తున్న ఊరైతే కొత్తపేట. ఈ కొత్తపేట దాటినాక అయితే మనకైతే మందపల్లి విలేజ్ అయితే వస్తుంది. మెయిన్ రోడ్ పైన దిగేసి అక్కడ టెంపుల్ ఆర్చ్ ఉంటుంది. ఆ టెంపుల్ ఆర్చ్ లోపల నుంచి అయితే 500 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది మనకైతే. ఇక మనమైతే మందపల్లి బస్ స్టాండ్ దగ్గర అయితే దిగేసాం. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న కమాల నుంచి అయితే ఒక 500 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్తే మనకైతే టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది. ఇక మనం కమాన్లోకి ఎంట్రీ కాగానే మనకైతే చిన్నగా వాగైతే కనిపిస్తుంది, మంచినీటి వాగ్ అనమాట. ఇక ఈ టెంపుల్కి దర్శనానికి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. మీరు ఇక్కడైనా చేసుకోవచ్చు, లేకపోతే టెంపుల్ దగ్గరైనా సరే స్నానం అయితే చేసుకోవడానికి వీలుంటుంది. మా టైం అయితే మంచిగా ఉంది. ఒక అన్న అయితే లిఫ్ట్ అయితే ఇచ్చాడు మాకు. ఇక మేమైతే టెంపుల్కి అయితే బైక్ పైన వెళ్తున్నాం. కాకపోతే ఆ గ్రీనరీ మాత్రం ఎర్లీ మార్నింగ్ సూపర్ ఉంది, అదిరిపోయింది అసలు. ఊరంటే ఊర్లాగే ఉంది, మామూలుగా లేదు అసలు. ఇక మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే ఇలా స్ట్రైట్గా వెళ్తే అయితే టెంపుల్కి ఫ్రంట్ సైడ్ వెళ్తాం, ఇలా వెళ్తే బ్యాక్ సైడ్ వెళ్తాం. కాకపోతే ఇప్పుడు మనం పూజకి వచ్చాం కాబట్టి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ పూర్తిగా ఊరి మధ్యలో ఉండడం వల్ల చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. చుట్టూ విలేజ్ అయితే ఉంటుంది టెంపుల్కి అయితే. పబ్లిక్ అయితే క్రౌడ్ అయితే చాలానే ఉంది పూజ కోసం అయితే. ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ అయితే మనకి వాటర్ ట్యాప్స్ అయితే ఉంటాయి, అవైలబుల్లో ఉంటాయి. అక్కడ వెళ్ళి స్నానం చేసుకొని అవే తడి బట్టలతో వచ్చి అయితే పూజ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లగేజ్ ఎక్కువగా ఉంటే ఇక్కడ క్లాక్ రూమ్ కూడా అవైలబుల్లో ఉంది. పర్ బ్యాగ్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక మనకు పూజకు కావాల్సిన టికెట్ అయితే ఇక్కడ టికెట్ కౌంటర్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 175 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది టికెట్ ప్రైస్ అయితే. అక్కడ టికెట్ ప్రైజెస్ కొన్ని ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి. మీకు నచ్చిన టికెట్ అయితే తీసుకోవచ్చు. మేమైతే 250 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. ఇక టికెట్ తీసుకున్నాక పూజ సామాగ్రి కోసం అయితే చూస్తున్నాం అనమాట. అక్కడ చాలామంది అయితే పూజ సామాగ్రి అయితే అమ్ముతూ ఉంటారు. అక్కడైతే ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. మనం 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆ పూజ సామాగ్రిలో మనకి 12 కొబ్బరికాయలు, నవధాన్యాలు, నూనె డబ్బా అన్నీ వస్తాయి. అన్నీ చూసుకొనేసి తీసుకోండి మీరైతే. అవన్నీ తీసుకొని మనం టెంపుల్ లోపలికి వస్తే ఇలా అందరినీ లైన్గా కూర్చోబెట్టి అయితే పూజ అయితే చేస్తారు. ఇక మన పూజ టైం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. చూసారుగా అక్కడ అలా అయితే 1 అవర్ పాటు అయితే కూర్చొని అయితే పూజ అయితే చేయాల్సి ఉంటుంది. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజలు శనివారం కంపల్సరీ పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఓన్లీ శనివారం మాత్రమే ఇలాంటి అభిషేకాలు కానీ జరగడం జరుగుతుంది. ఆఫ్టర్ 12 తర్వాత ఇలాంటి అభిషేకాలు అన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి నైవేద్యం చేస్తే కనుక మళ్ళీ ఇలాంటివి అనేవి జరగవు. పూజ కంప్లీట్ అయ్యాక టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అయితే దేవునికి అయితే తైలాభిషేకం చేసేసి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడు మేమైతే చూస్తున్నారుగా వీళ్ళందరూ పూజ చేసే వాళ్ళే. డైలీ ఎంతోమంది అయితే వచ్చి శనీశ్వర స్వామికి అయితే పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ టెంపుల్లో మెయిన్ దేవుడు వచ్చేసి మందేశ్వర స్వామి, అలాగే పక్కన అమ్మవారు పార్వతి అమ్మవారు అయితే ఉంటారు, అలాగే బ్రహ్మేశ్వర స్వామి, అలాగే నాగేశ్వర స్వామి కూడా ఉంటారు.
ఈ క్షేత్రపాలకుడు అయితే వేణుగోపాల స్వామి, ఆయన టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపించేది వేణుగోపాల స్వామి టెంపులే మనకైతే. ఇక్కడైతే చండీశ్వర స్వామి ఆలయం కూడా ఉంది, చిన్నగా ఉంది. ఇక ఈ టెంపుల్ విషయానికి వస్తే చాలా పురాతనమైన ఆలయం ఇదైతే. చలో ఇక మా పూజ అయితే అయిపోయింది కదా, బయటికి వెళ్ళి అయితే స్నానం అయితే చేసుకోవాలి. తడి బట్టలతో స్నానం అయితే చేసుకొని ఆ బట్టలు అయితే అక్కడే వదిలేయాలని చెప్పాను కదా. ఇప్పుడైతే మేము స్నానానికి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ డోర్ నుంచి అయితే బయటికి వస్తే మనకైతే ఈ వాటర్ ట్యాప్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఇక స్నానం చేసుకొని ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనమైతే పాత బట్టలు, మనం పూజ చేసిన బట్టలు అయితే ఇక్కడే వదిలేసేయాలి. ఇక ఈ మందేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం అయితే అన్నదానం అయితే చేయడం జరుగుతుంది. మేము వచ్చింది శనివారం రోజునే కాబట్టి అన్నదానం కూడా మాకైతే లభించింది. చాలా అద్భుతమైన భోజనం అయితే పెడతారు ఇక్కడ. అరిటాకేసి అన్నం పెడుతుంటే అమృతంలో ఉంది ఆ భోజనం అయితే. నాకైతే చాలా నచ్చింది. మీరు ఒకవేళ వెళ్తే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చేసి రండి అన్నదానం అయితే అక్కడ. ఈ అన్నదానం అయిపోయాక అయితే మీకు టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. అది కూడా వీడియో చివరి వరకు అయితే చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేసుకోండి. వీలుంటే మీరు కూడా ఒకసారి మందపల్లి మందేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను, చూడండి.
చలో ఇక ఇంతటితో అయితే ఈ వీడియో అయితే అయిపోయింది. మీరు ఇంతవరకు చూసారంటే కంపల్సరీగా మీకు కొంచెమైనా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కూడా ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ చేయడానికైతే. అలాగే నా ఛానల్లో ఇంతకుముందు ఉన్న వీడియోస్ కూడా చెక్ చేయండి, చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.